ప్రభాస్ మళ్ళీ మళ్ళీ వినే రెండు పాటలివే. ఆ సాంగ్ కోసం డైరెక్టర్ కు కాల్ చేసి మరి ఎంత బాగున్నాయి అసలు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శకుడు వెంకటేష్ మహా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ కు సంబంధించిన ఒక విషయాన్ని ఆయన బయటపెట్టడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ మళ్ళీ మళ్ళీ వింటూ ఎంజాయ్ చేసే రెండు పాటలు ఏవో స్వయంగా వెంకటేష్ మహా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ రెండు పాటలేంటి? ప్రభాస్ ఎందుకు అంతగా ఇష్టపడుతున్నారు? అలాగే జూనియర్ ఎన్టీఆర్, సత్యదేవ్ గురించి వెంకటేష్ మహా చెప్పిన ఆసక్తికర విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు ఇండస్ట్రీలో సహజమైన కథలతో, జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో వెంకటేష్ మహా ఒకరు. కమర్షియల్ హంగుల కంటే భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ఆయన కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. దాదాపు కొత్త వారితో తెరకెక్కించిన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా తెలుగు సినీ చరిత్రలో ఒక క్లాసిక్ మూవీగా నిలిచింది. అనంతరం ఉమామహేశ్వర, ఉగ్రరూపస్య సినిమాతో కూడా తన ప్రత్యేక శైలిని కొనసాగించారు. అయితే దర్శకుడిగా మారే ముందు వెంకటేష్ మహా ప్రయాణం అంత ఈజీ కాదు. సినిమాలపై ఉన్న ప్రేమతో బద్రీనాథ్, తీర్మార్ వంటి చిత్రాల్లో సెట్ పైగా జూనియర్ ఆర్టిస్ట్గా చిన్న చిన్న పనులు చేస్తూ ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ ఒక మంచి దర్శకుడిగా నిలవాలన్న లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ వదలలేదు. అదే పట్టుదల ఆయనను ఈ రోజు టాలీవుడ్లో ప్రత్యేకమైన దర్శకుడిగా నిలబెట్టింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్ మహా తన సినీ ప్రయాణంతో పాటు తన సినిమాలోని పాటల గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రంలోని ఆశాపాశం పాట గురించి మాట్లాడుతూ ఆ పాట తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైందని తెలిపారు. విడుదలైనప్పటి నుంచి ఈ పాట లక్షలాది మంది హృదయాలను తాకిందని, ఇప్పటికీ చాలా మంది ఆ పాటను తమ జీవితంలో భాగంగా భావిస్తారని చెప్పుకొచ్చారు. ఇక ఇదే సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ స్వయంగా ఆశాపాశం పాట లిరిక్స్ పాడటం చూసి తనకి ఎంతో ఆనందంగా అనిపించిందని వెంకటేష్ మహా తెలిపారు. ఒక స్టార్ హీరో ఆ పాటను అంతగా ప్రేమించడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని, అది ఆ పాటకు దక్కిన గొప్ప గౌరవం అని అన్నారు. ఎన్టీఆర్ లాంటి నటుడు ఆ పాటలోని భావాన్ని అర్థం చేసుకుని అభిమానంతో పాడటం తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన అని చెప్పుకొచ్చారు. అయితే అందరినీ ఎక్కువగా ఆకట్టుకున్న విషయం ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలే. ఒకసారి ప్రభాస్ ఆఫీస్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, అప్పట్లో ప్రభాస్ తరచూ ఆశాపాశం మరియు నింగి చుట్టే పాటలను లూప్లో వింటుంటారని ఆయన టీం చెప్పిందని వెంకటేష్ మహా గుర్తు చేసుకున్నారు. ఆ పాట విన్నప్పుడు తనకి ఎంతో ఆనందంగా అనిపించిందని తెలిపారు. ఆ సమయంలో తాను విజయవాడ, ఒడిశా ప్రాంతంలో షూటింగ్ పనులతో బిజీగా ఉండటంతో ప్రభాస్ను వ్యక్తిగతంగా కలిసే అవకాశం రాలేదని కూడా చెప్పుకొచ్చారు. అయినప్పటికీ తన సినిమాకు చెందిన పాటలను ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఇంతగా ఇష్టపడటం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి అని అన్నారు. ఇక వెంకటేష్ మహా మాటల్లో మరో విషయం కూడా అభిమానులను ఆకట్టుకుంది. పెద్ద పెద్ద స్టార్ హీరోలు తెరపైకి మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా ఎంతో వినయంగా, ప్రేమగా ఉంటారని ఆయన చెప్పారు. ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదని, అందరినీ గౌరవించే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. స్టార్డమ్ ఎంత పెరిగినా సాధారణ వ్యక్తిలా అందరితో కలిసిపోయే స్వభావం ప్రభాస్లో ఉందని ప్రశంసించారు. అలాగే కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా ప్రారంభానికి ముందు తాను ఒక చిన్న పిచ్ వీడియో రూపొందించానని, దానికి మొదట రంగస్థలం అనే టైటిల్ పెట్టాలని అనుకున్నానని కూడా వెంకటేష్ మహా వెల్లడించారు. కానీ అదే సమయంలో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు రంగస్థలం అనే టైటిల్ ప్రకటించడంతో తాను ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ తనకి ఎంతో ఇష్టమైన ఆ టైటిల్ ఒక గొప్ప దర్శకుడి సినిమాకు వెళ్లడం, ఆ సినిమా భారీ విజయం సాధించడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే థియేటర్ల చుట్టూ తిరుగుతూ సినిమాలపై మక్కువ పెంచుకున్నానని వెంకటేష్ మహా చెప్పారు. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ చిన్న పనుల నుంచి ప్రారంభించి ఈ రోజు దర్శకుడిగా నిలబడడం తన జీవితంలో అత్యంత సంతృప్తికరమైన విషయమని అన్నారు. సినిమాను కేవలం వినోదంగా కాకుండా మనుషుల జీవితాలను ప్రతిబింబించే కళగా భావిస్తానని తెలిపారు. ఇక తనకు ఎంతో ఇష్టమైన సినిమా రుద్రవీణ అని కూడా వెంకటేష్ మహా చెప్పారు. ఆ చిత్రంలోని భావోద్వేగాలు, సందేశం, పాత్రల రూపకల్పన తనను ఎంతో ప్రభావితం చేశాయని తెలిపారు. అదే తరహాలో జీవితానికి దగ్గరగా ఉండే కథలు చెప్పాలనే ఆలోచన తనలో ఎప్పుడూ ఉంటుందని అన్నారు. నటుడు సత్యదేవ్ గురించి కూడా వెంకటేష్ మహా ప్రత్యేకంగా మాట్లాడారు. సత్యదేవ్ను నీటితో పోల్చిన ఆయన ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపంలో ఒదిగిపోయే అసాధారణ నటుడు అని ప్రశంసించారు. పాత్ర కోసం ఎంతటి కష్టమైనా పడే అంకిత భావం సత్యదేవ్లో ఉందని, అవకాశం వస్తే ఆయనతో మళ్లీ పనిచేయాలని తనకు అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.
మొత్తానికి దర్శకుడు వెంకటేష్ మహా చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ మళ్ళీ ఆశాపాశం నింగి చుట్టే పాటలను వింటారని చెప్పడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఒక మంచి పాటకు స్టార్ హీరోల నుంచి లభించే ఆదరణ ఎంత గొప్పదో ఈ సంఘటన మరోసారి నిరూపించింది. మరి ప్రభాస్కి ఇష్టమైన ఈ 2 పాటల గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా ఈ పాటలను వింటున్నారా? మీకు వీటిలో ఏ పాట ఎక్కువగా నచ్చింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.